మాకు అది సంతోషం పట్ల ఆ చిలమ ఎట్టాడితో చూడాలని. ఓకే. ఇంకా అతను మేము మళ్ళీ మా పెదమ్మ కాడికి పోయి, పెదమ్మ మా అమ్మోళ్ళు బొమ్మన్నారు, మమ్మల్ని తీసపోతారు అంటే, తీసపోతాలమ్మా అన్నారు. ఇంకా ఇంటికి వచ్చినాక ఎంత కావాలి చెప్తాదంటే, ఎంత 10 5 ఇప్పించుకొచ్చుకోండి అన్నారు వాళ్ళు. ఇంకా సరే 10 5 అంటే ఒకళ్ళు అడిగి తీరా మాకు గింజలు రాగులు సద్దలు ఇట్టాటి వండుతాయి, జొన్నలు వడ్లు ఇవి వండుతాయి, మాకు డబ్బులు అంటే తెలియదు. మేము జ్ఞాపకం మెరిగే వరకు 5 పైసలు 10 పైసలు పావల 10 రూపాయలు ఇవి తెలుసు. ఈ అయ్యారు మాకు గింజలు పెట్టేవాళ్ళు కొనుక్కోటానికి. గింజలు పెడితే ఆ గింజలు ఎత్తపోయేది కొనుక్కుండే వాళ్ళం. ఏ పాపర్మెంట్లు అంటే ఇట్టాటి. ఇంకా అడిగంగాలోనే ఇన్ని రోజులు పని చేస్తే మాకు 10 రూపాయలు ఇవ్వలేరని చెప్పి అడిగితే సర్లమ్మ మీరు బావాలన్నారు వాళ్ళు తీసపోతామన్నారని చెప్పి 10 రూపాయలు ఇచ్చిండు మా అయ్య. 10 రూపాయలు ఇస్తే ఇంకా మా అమ్మని కూడా అడిగినాము, మాకు 10 ఇచ్చినాడు నాన్న పోయి అమ్మయ్య పోయి అంటే పోండి పోయి చూసి రాపోమ్మను. ఇంకా వాళ్ళతో పోయినాం. ఏ సినిమా చూసారు మీరు ఫస్ట్? మేమా మా కనిగిరిలో శ్రీనివాస్ లాల్లో బెమ్మంగారు జీవిత చరిత్ర చూసినాం. మీరు చూసిన ఫస్ట్ సినిమా అదే మేము చూసింది. వచ్చింది కూడా అప్పుడు ఆ సెలమే. బెమ్మంగారు జీవిత చరిత్ర మేము చిన్నపిల్లలు అప్పుడు వచ్చింది. మేము 13 సంవత్సరాలు ఎంత ఉంటాయి మాకు. అప్పుడు వయసులో ఆ సెలవే వచ్చింది. మేము కూడా పోయి చూసినాం. బాగా చూస్తే అంతా మన చరిత్రలాగానే చెబుతా ఉండే ఆయన బాగా. బెమ్మంగారు చరిత్ర ఆయన ఎవరు అని అడిగితే రామారావు తీసింది అని చెప్పిండ్రు అప్పుడు మాకు. రామారావు తీసిండు అని చెప్పిండ్రు. ఇంకా ఆ సినిమా అంతా అయిపోయింది. దాకా చూసినాం. బాగుంది చూస్తుంటే. ఈ సినిమా తీసారు కదా, మనం ఇన్ని పనులు చేస్తాము, ఇంత రైతు పని చేస్తాం, కూలి పనులు ఎన్ని రకాలు చేస్తాం కదా, అది కూడా ఎందుకు చేయకూడదు అని అట్ట అనిపించింది మాకు పిల్లలకు చూస్తుంటే.